ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొన్న మీకు చెప్పాను ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న పార్టీకి వచ్చానని. ఆ పార్టీలో ఉన్నప్పుడే మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ చెప్పాడు ఆ దేవాలయం ఇక్కడ దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి ఇప్పుడు అదే దేవాలయానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం అది. చాలా చారిత్రక హిస్టరీ కలిగిన దేవాలయం అన్నమాట. ఆ దేవాలయం నేను చూస్తూ మీకు కూడా చూపిస్తానికి వెళ్తున్నాను. ఈ దేవాలయం మనకు హైదరాబాద్ నుండి జస్ట్ 105 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది చాలా దగ్గర. 2 రోడ్లు ఉన్నాయి ఈ దేవాలయానికి రావడానికి కూడా. ఒక రోడ్డు వచ్చేటప్పటికి వయా భువనగిరి, వలిగొండ నుంచి చిట్యాల వెళ్ళే దారిలో ఈ దేవాలయం ఉంటుంది కొండపైన. మీకు ఇప్పుడు ఆ దేవాలయం దగ్గరికి వెళ్తున్నాను. ఇంకొక రోడ్డు వచ్చేటప్పటికి హైదరాబాద్ టు చౌటుప్పల్ నుంచి రామన్నపేట్, వలిగొండ వచ్చే దారి ఒకటి షార్ట్ కట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోడ్లో వస్తే వలిగొండ నుంచి మళ్ళీ రైట్కి తీసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. వలిగొండ నుంచి మెయిన్ రోడ్లో 3.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆరూరు అనే ఒక ఊరు వస్తుంది, విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందాక నరసింహస్వామి కమాన్ కనబడింది కదా, ఆ కమాన్లోంచి రైట్కి తీసుకొని లోపలికి వస్తే ఇదంతా ఆరూరు అనమాట. ఇది వచ్చి సింగిల్ రోడ్డు. కొంచెం చిన్న చిన్న విలేజ్లు 2 ఉంటాయి. ఈ విలేజ్ రోడ్లో నుంచి ఇది ఒక రోడ్డు ఇట్లా కూడా రావచ్చు. మళ్ళీ అదే మెయిన్ రోడ్లో 5 కిలోమీటర్స్ వెళ్తే మీకు మళ్ళీ అక్కడ ఒక రైట్ సైడ్లో ఒక కమాన్ ఉంటుంది, నరసింహస్వామి కమాను. అక్కడ నుంచి కూడా లోపలికి రావచ్చు అనమాట. అది ఇంకా రోడ్డు బాగుంటుంది. అయితే ఫస్ట్ మనకు కొత్త కాబట్టి చెప్పిన ఈ అడ్రస్లోనే మేము వెళ్తున్నాం అనమాట. రిటర్న్లో మాత్రం అదే రోడ్లో వచ్చాము. ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఊరు దాటిన తర్వాత మళ్ళీ మొత్తం పొలాల మధ్యలోంచి మొత్తం డొంక రోడ్ అనమాట. చిన్న రోడ్లు అయ్యి మొత్తం కలిపితే కూడా నాకు తెలిసి ఒక 20 ఫీట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది రోడ్డు. ఏం బస్సులు అయితే ఏం లేవు. ఓన్లీ విలేజ్లోకి వచ్చేవాళ్ళు ప్లస్ ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళే ఈ దారిలో వెళ్తూ ఉంటారు అనమాట. మొత్తం పంట చేల మధ్యలో ఈ దారి ఉందన్నమాట. అటు కనపడే గుట్టలే ఆ దేవుడి గుట్టలు 3 గుట్టల్లాగా ఉన్నాయి. ఒక కొండపైన స్వామివారు ఉంటారు. ఇది ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా రోడ్డు చేంజ్ అయిపోయింది. ఇది ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టారు చూడండి, స్టాండ్ వేసి. ఇది వచ్చేటప్పటికి కొంచెం కంకర్ రోడ్ లాగా ఉంది, మెటల్ రోడ్డు. ఈ మెటల్ రోడ్లో కనబడే కొండలే ఆ స్వామివారు ఉండే కొండలు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు. చుట్టూ పంట పొలాలు ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనబడుతుంది లొకేషన్ మాత్రం. మేము ఇప్పుడు ఆ పొలాల మధ్యలోంచి సింగిల్ రోడ్ అనమాట, అది మెటల్ రోడ్డు. ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం. చూడండి మొత్తం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫుల్గా వెంచర్లు వేసేసారు. ఈ టెంపుల్ని చూపించుకొని వాళ్ళు ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే టెంపుల్కి వచ్చే పబ్లిక్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఆ పబ్లిక్ వల్ల మొత్తం దాన్ని రియల్ ఎస్టేట్ హబ్ లాగా తయారు చేశారు. కొండ చుట్టూ వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి పెట్టారనమాట. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ప్లస్ ఏంటంటే మొత్తం ఫుల్ గ్రీనరీ, ప్రకృతి అందాలు బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళకు ఈ ప్రకృతిని చూపించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. దానికి తోడు హైదరాబాద్ కూడా నియర్ బై 100 కిలోమీటర్స్. టెంపుల్ అద్భుతమైన టెంపుల్ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తర్వాత మళ్ళీ అంత అత్యద్భుతమైన టెంపుల్ అనమాట. చూడండి నా వెనకాల కొండ. ఇక్కడ ఆగాను ఒక్కసారి, కొండ మంచిగా అనిపించింది. ఇక్కడ ఆగి ఒకసారి కొండ కూడా చూపిస్తున్నాను మీకు. ఎటు చూసినా చూడండి ఫ్రెండ్స్ అన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లే. వెంచర్ల వల్ల కూడా చాలామంది జనాలు ఇక్కడ నాకు తెలిసి ఫ్లాట్లు పెట్టుకొని ఉంటారు, తక్కువలో వస్తున్నాయి కాబట్టి. చాలా అద్భుతంగా ప్రకృతి అయితే ఉంది ఇక్కడ. ఈ అద్భుతాన్ని చూపిస్తూ నేను కూడా ముందుకు వెళ్తున్నాను. మొత్తం సింగిల్ రోడ్డే ఈ రోడ్డు మాత్రం. ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ఇక్కడ మళ్ళీ రంగాపురం అని విలేజ్. ఇది ఈ విలేజ్ స్టార్ట్ అయిందనమాట. అంటే కొండపైన టెంపుల్, కొండ కింద ఊరు. సేమ్ యాదగిరి గుట్టలాగే గుట్టపైన దేవుడు ఉంటాడు, కింద ఊరు ఉంటుంది. ఇక చూడండి మొత్తం మనకు షాప్స్ అన్నీ యాదగిరి గుట్టలు ఎట్లా ఉంటాయి అట్లా షాప్స్, బొమ్మల షాప్స్, కొబ్బరికాయల షాప్స్ అన్నీ మొత్తం వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు పెద్దగా బాగాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ బజార్లోంచి లోపలికి వెళ్తే కొంచెం దూరం మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్ళే దారి ఉంది. ఆ దారి కొద్దిగా దూరం బాగుంది. తర్వాత మళ్ళీ మొత్తం మట్టి రోడ్ అనమాట. మట్టి రోడ్లో నుంచే వెళ్తున్నాను. ఇక్కడ కూడా మొత్తం కింద ఫంక్షన్ హాల్ ఫుల్గా కట్టారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారిని దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అక్కడ యాదగిరి గుట్టలో లాగే ఇక్కడ కూడా ఆటలు కోసుకొని కోళ్ళు కోసుకొని పండగ చేసుకుంటారంట. అదే అర్థం కాలేదు నాకు. ఇది మొత్తం మట్టి రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు మేము. వర్షాలు పడితే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు కొద్దిగా బురద అయిందంటే కార్లు దిగబడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ వేశారు. ఇక్కడ కూడా మొత్తం కాటేజెస్, రూమ్స్ మొత్తం కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు మేము. ఈ కొండ ఎక్కే దారిలో కూడా కాటేజెస్, రూమ్స్ బాగా కట్టారు. భక్తులకి నైట్ నిద్ర చేయడానికి, ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి అన్ని రకాలుగా మంచిగా సెట్ చేసి పెట్టారన్నమాట. ప్రతిదీ సేమ్ గుట్టను చూసినట్టే. లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్ట ఎట్లనో, ఇది సింహాద్రి అప్పన్న గుట్ట ఎట్లనో, ఇక్కడ మనది మత్య నరసింహస్వామి గుట్ట కూడా అట్లనే ఉంది. మత్యాద్రి కొండ అంటారు, వేముల కొండ అంటారంట ఫ్రెండ్స్. ఇది ఈ వేముల కొండ.
గుట్టపైకి ఎక్కుతూ ఉన్నాం మేము కారులో. గుట్టపైకి ఎక్కిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి వారు మంచిగా ఒక 30-40 అడుగుల విగ్రహాన్ని పెట్టారు, చాలా అద్భుతంగా. ఆయనే ద్వారపాలకుడు ఈ స్వామివారికి కొండకి. మనం ఈ కొండ ఎక్కుతున్నాం అనమాట. ఈ కొండ ఎక్కగానే స్వామివారిని ఫస్ట్ దర్శనం చేసుకునేది శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఆల్రెడీ వెళ్తుంటే మనకు మొత్తం అంజనాలు అక్కడ సేమ్ గుట్టలు ఎట్లున్నారో అట్లనే కోతులు, అంజనాలు అంటే ఇంకా వాళ్ళే మొత్తం గుట్టకి చుట్టుపక్కలంతా కాపలా కాస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది గుట్ట మాత్రం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొండ ఎక్కుతుంటే నాకు మొన్న మన్యంకొండ వెళ్ళాను ఫ్రెండ్స్, అది కూడా పెట్టాను వీడియో మీకు. ఆ మన్యంకొండ వీడియో, మన్యంకొండ ఎక్కుతుంటే కొండపైకి ఎట్లా గ్రీనరీ, కొండ చుట్టూ ఎట్లా వ్యూస్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అదే అంతే అద్భుతంగా కొండ ఎక్కుతూ ఉంటే కొండ కిందికి మాత్రం సూపర్ వ్యూస్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. కొండ చుట్టూ మొత్తం లోయలాగా ఉండి ఆ మన్యంకొండకు వచ్చామా లేదంటే మత్స్యాద్రి కొండకు వచ్చామా వేములకొండకు వచ్చామా అనేది అర్థం కానంత సేమ్ న్యాచురల్గా ఉంది. చూడండి లొకేషన్ ఎట్లుందో. మొత్తం బ్యాక్గ్రౌండ్ డౌన్లన్నీ కొండలు గుట్టలు మొత్తం కొండపైకి ఎక్కుతూ ఉంటే కింద మాత్రం సూపర్ వ్యూస్ కనబడుతున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారు ఎదురుగా నిలబడ్డాడు. ఆయననే ఇక్కడ ఈ దేవాలయానికి ద్వారపాలకుడు. జై బోలో శ్రీ మత్స్య లక్ష్మీ నరసింహ స్వామికి జై, జై శ్రీ ఆంజనేయ స్వామికి జై, జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండలు మాత్రం ఫుల్ గ్రీనరీగా వర్షాలకి కలకల్లాడుతున్నాయి. వర్షాలకు మొత్తం స్లైడింగ్ అయిపోయి ఎర్రగా కోసింది మట్టి, రోడ్డు కూడా కట్ అయింది. కొండపైకి వెళ్ళే దారిని కూడా డబల్ రోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. మొన్న పడ్డ వర్షాలకు ఈ సైడ్ కొంచెం కొండ జారిపడింది. మొత్తం కొండ మీదకి వెళ్తున్నాం మేము. కొండ మీద నుంచి కిందికి చూస్తే మాత్రం ఫ్రెండ్స్ ఫుల్ గ్రీనరీ. సేమ్ శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండపై నుంచి కిందికి చూసినట్టే ఉంది. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా. ఇక్కడ ఒక శివాలయం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ఈ కొండపైన కొలువై ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రతీతి ఉందంట. అది ఏందనేది నేను పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక పురాతన కట్టడం దేవాలయం ఉంది, కానీ దాంట్లో అయితే విగ్రహాలు అయితే ఏం లేవు. ఆ గుడికి ఆపోజిట్లో మాత్రం నాగిని విగ్రహాలు ఒక 3 విగ్రహాలు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ నాగిని విగ్రహాలకు ఆపోజిట్లోనేమో నవగ్రహాలు పెట్టారు. ఆ శివాలయం కన్స్ట్రక్షన్ అయింది కానీ ఇంకా రెనోవేషన్ ఓపెన్ అయితే కాలేదు. ఇప్పుడు ఈ గుళ్ళోకి వెళ్ళి చూపిస్తామని లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఓన్లీ ఆ రోజుల్లో దగ్గర 1000-1200 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. మొత్తం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి దీంట్లో ఉన్న విగ్రహాన్ని మరి తీసుకెళ్ళి పైన కొండపైన పెట్టారా ఏంటనేది తెలియదు. స్వామివారు మాత్రం పైన కొండపైన ఆయన స్వయంభూగా వెలిశారు, అక్కడే ఉన్నారు. మరి ఈ దీంట్లో అమ్మవారు ఉన్నారా, శివయ్య ఉన్నాడా, ఎవరు ఉన్నారా అనేది ఇంకా తెలియదు. మేము చూసాం, ఇక్కడైతే ఈ గుళ్ళో ఏం లేదు. ఓన్లీ గుడి మాత్రం ఇట్లా శిథిలావస్థలో ఉందన్నమాట. ఈ కొండను చూస్తే ఫ్రెండ్స్ ఒక పెద్ద చేప ఆకారంలో ఉంది. మనం సముద్రాల్లో షార్కులు చూస్తాం కదా ఫ్రెండ్స్ డిస్కవరీ ఛానల్లో. ఆ డిస్కవరీ ఛానల్లో చూసినట్టు చేప ఆకారంలో ఈ కొండ మాత్రం కింది నుంచి మీద దాకా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అందుకే ఈ కొండను మత్స్యాద్రి కొండ అని, వేములకొండ అని చెప్పేసి పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ వేములకొండ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది. ఇప్పుడు జిల్లాలు విభజన జరిగిన తర్వాత ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చింది. వెలిగొండ మండలం వెంకటాపురం విలేజ్ ఫ్రెండ్స్. ఇది నేను ఇందాక రంగాపురం అని చెప్పాను, సారీ. చూడండి ఫ్రెండ్స్ కొండలపై నుంచి ఎటు చూసిన గ్రీనరీ, మొత్తం ఈ పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ కొండపైన స్వామివారు అవతరించారు స్వయంభూగా. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే. చెప్పుకుంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది ఫ్రెండ్స్, కానీ నాకు తెలిసినంతలో చెప్తాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నా వెనకాల కనబడేది శివాలయం. ఆ శివాలయం కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మొత్తానికి ఓపెన్ అయితే కాలేదు దేవాలయం అయితే. మొత్తం గుడి రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసాం. చూడండి ఫ్రెండ్స్ ఈ కొండ బండ ఎలా ఉందో. ఒక చేపని, పెద్ద షార్క్ చేపని పడుకోబెడితే ఎలా ఉంటుందో ఆ కొండ అలాగే ఉంది. ఆ కొండ పైనుంచి మళ్ళీ పక్కకి వెళ్తే ఇంకో కొండ పైన స్వామివారి గుడి ఉంటుంది. ఈ చుట్టూ కొండలే అనమాట, 2 కొండలు ఉన్నాయి. ఈ కొండపై నుంచి కిందికి చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీ ఉందో. ఇలా చిన్న చెరువులు చాలా ఉన్నాయి కొండ చుట్టూ. మొత్తం పచ్చని పంట పొలాలు, ప్రకృతి. ఆ ప్రకృతి నడమ ఈ కొండలు. ఈ కొండలపైన స్వామివారు స్వయంభూగా వెలిశారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మేము ఇప్పుడు కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ పైకి వెళ్తున్నాము. ఎందుకంటే కొండపై దాకా కూడా కారు వెళ్తుంది, కానీ కొంచెం ఒక 1000-2000 మీటర్ల దూరంలోనే కిందనే పార్కింగ్ సెట్ చేశారు. అక్కడ పార్కింగ్ దగ్గర బండ్లు పెట్టిస్తున్నారనమాట. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనో, లేకుంటే వాళ్ళని పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే స్పెషల్గా పైకి కార్ తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే వివిఐపీలు వస్తే వాళ్ళకి పర్మిషన్ ఉంది. పెద్ద దూరం ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం వాకబుల్ డిస్టెన్స్. చాలా అద్భుతంగా ఉంది కొండ మాత్రం.
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామికి జై. రుద్రావతార నరసింహ, ఉగ్ర రూపధర నరసింహ, జై జై శ్రీ శ్రీ నరసింహ. కొండెక్కుతుంటే ఫ్రెండ్స్ స్వామివారి పేర్లన్నీ రైలింగ్ మీద రాశారు. మీకు చెప్పిన చేప బండ ఇదే చూడండి. ఈ బండ మత్స్యావతార రూపంలో ఉంది ఇక్కడికి. ఎందుకంటే ఈ కొండపైకి రావడానికి హెడ్ లాగా ఉన్న ఇదంతా కట్ చేసి రోడ్ చేశారు. మేకలు, పోతులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ కొండపై నుంచి రైలింగ్ అనమాట సైడ్. ఇది మొత్తం రిటర్నింగ్ వల్ల కట్టారు. అటు కొండ కిందికి జారిపోకుండా ఉండడానికి ఎవరైనా పిల్లలు గిల్లలు వాళ్ళు తెలియక ఏదైనా 2 వీలర్స్ మీద వచ్చినా కూడా జారిపడకుండా ఉండడానికి రైలింగ్ కట్టారు. ఆ కిందికి చూస్తేనే మొత్తం ఇంకా మీకు కొండ చుట్టూ ఇదే ప్రకృతి ఫ్రెండ్స్. ఈ ప్రకృతిని మనం ఆ ప్రకృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనం 2 కళ్ళు సరిపోవు చూడడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండ టాప్ అంచులోకి వచ్చేసాం మేము కొండపైకి. కొండపై నుంచి కూడా మళ్ళీ ఒకసారి నేను వెనకాల ఉన్న ప్రకృతిని చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం నరసింహస్వామి పేర్లన్నీ రిటర్నింగ్ వాల్ పైన రాశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండ మాత్రం. ప్రహ్లాద వరద నరసింహ, మత్స్యావతార నరసింహ, దుష్ట సంహార నరసింహ. ఫ్రెండ్స్ నా వెనకాల గుట్ట కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మనం వచ్చే దారిలో దగ్గర 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసి కనబడుతున్న గుట్ట అదే అనమాట. మహిమాన్విత శ్రీ నరసింహ, శ్రీ మత్స్యగిరివాస నరసింహ. కొండపైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం షెడ్ వేసి చూసారా, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వెంకటాపురం అని చెప్పేసి. ఈ దేవాలయం మొత్తం అక్కడ ఉంది ఫ్రెండ్స్. అది మొత్తం వచ్చిన భక్తులకు ఉండడం కోసం మండపాలు చేశారు. ఇక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు పూజలు చేసుకోవడానికి అన్ని రకాలుగా దీనిపైన కొండపైన చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం పెద్ద షెడ్ లాగా వేశారు. ఆ పైనుంచి కిందికి చూపిస్తే మళ్ళీ ఇది కొత్త రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇందాక నేను వచ్చిన రోడ్డు కాదు, ఇది కొత్త రోడ్డు. ఈ కొండ పక్క నుంచి ఉందన్నమాట. ఆ కొండ మనకు ఈ రోడ్డుకి మళ్ళీ ఇటు పక్క ఉంటుంది. చూస్తానికి ఏం కొండ వెనకాల ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొండ ముందు పక్క ఇక్కడే 2 కొండలు ఉన్నాయన్నమాట. కొండల మధ్యలోంచి దారి ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి దేవస్థానానికి సంబంధించిన మొత్తం అన్ని సెటప్స్ ఉన్నాయి. స్వామివారు వచ్చేటప్పటికి కోనేరులో ఉన్నాడు. ఈ 3 కోనేరులు అంట ఫ్రెండ్స్. ఇవి మొత్తం వాటర్ ఫుల్ అయినప్పుడు ఒకదానిలాగా కనబడుతుంది. వాటర్ తగ్గినప్పుడు మాత్రం 3 కోనేరులు కనబడతాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వామివారి కాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుందంట ఫ్రెండ్స్. అది ఎప్పుడు 365 రోజులు ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం ఏ కాలంలోనైనా వాటర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి ఆ గోల్డ్ కలర్ వేసింది. నేను ఇప్పుడు స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గుడి అవుట్ సైడ్ చూపిస్తున్నాను. స్వామివారి గుడి ముందు ఇలా స్వామివారు చేప రూపంలో వెలిచారు కాబట్టి ఆయన స్వామివారిది విగ్రహం, అమ్మవారు స్వామివారి ఇద్దరు ఆ చేప పైన కూర్చున్నట్టుగా పెట్టారు. ఇది ఎదురుగా కనబడేదే స్వామివారి మెయిన్ గుడి అనమాట. ఇది మండపం లాగా ఉంది కానీ అది వచ్చేటప్పటికి బయట కట్టారు. ఎందుకంటే చుట్టూ కోనేరు ఉంది కదా, కోనేరుకి ఇటుపక్క కట్టారనమాట. నేను ఇప్పుడు ఇట్లా కోనేరు చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం కోనేరు, కాకపోతే వాటర్ గ్రీన్గా ఉంది. చేపలు దాంట్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ చేపల పైన 3 నామాలు ఉంటాయి అన్నమాట. అది స్వామివారి చేప రూపంలో వెలిశారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట స్వామివారిది. అందుకే ఆ చేపలాగా పెట్టారు. కొండ కూడా చేప టైప్లోనే ఉంది. నేను ఇందాక మీకు ఎక్కేటప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్. అది ఒక షార్క్ చేపలాగా ఉందని చెప్పేసి. ఇది ఒక పెద్ద చేపను పడుకోబెడితే ఎలా ఉంటుందో సముద్రంలో అలా ఉందన్నమాట. ఇది మొత్తం చుట్టూ కోనేరు. భక్తులు వచ్చి ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని నిష్టగా ఆయనను కోరుకుంటే ఏది అనుకుంటే అది జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది కోనేరు. కాకపోతే వాటర్ చూడడానికైతే పచ్చగా ఉంది. స్వామివారి గుడికి ఎదురుగానే ఈ ధ్వజస్తంభం ముందే ఆ చేప పైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఇద్దరు కూర్చున్నట్టుగా పెట్టారు. ఇప్పుడు నేను ఆ స్వామివారి గుడి ముందు పక్క నిలబడి చూపిస్తున్నాను. ఇదంతా గుడిది ఈస్ట్ ఫేస్ అనమాట. గుడి వచ్చేటప్పటికి మొత్తం 4 పక్కల దారి ఉంది. ఇప్పుడు నేను 4 చుట్లు తిరిగి స్వామివారి గుడిలోకి వెళ్తాను. తర్వాత గుడి లోపల చూపిస్తాను. ఛాన్స్ ఉన్నంత వరకు చూసి ఆ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోండి. మళ్ళీ ఆల్రెడీ ఒక భక్తుడు వచ్చి ఇప్పుడే ఆ కోనేరులో స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసుకుంటూ స్వామివారిని యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ కేశఖండన అంట, అంటే మనం తలనీలాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ సెటప్ ఉంది. తర్వాత మనం స్వామివారి దగ్గర వచ్చి నిద్ర చేసి ఇంకా మొక్కులు ఉంటే తీర్చుకొని వెళ్ళడానికి కూడా పైన కూడా రూమ్స్ ఉన్నాయి. అది అక్కడ మీకు ఇందాక మండపం చూపించాను కదా షెడ్, ఆ షెడ్ కిందనే
ఈ స్వామివారి టెంపుల్కి సంబంధించింది ఆఫీసులు ఉన్నాయన్నమాట. అక్కడ లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం, తర్వాత ఇక్కడ ఈ కేశఖండనకు కానీ అర్చనకు కానీ టికెట్లు తీసుకోవడానికి మొత్తం దానికి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయన్నమాట ఈ స్వామివారి. తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి వెనక పక్కకు వచ్చాను. వెనక పక్క అమ్మవారి విగ్రహంతో పెట్టారు. ఇక్కడ కూడా చూడండి వెనక పక్క వ్యూ ఇది. ఎటు చూసినా కోతులు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఇక్కడ కూడా, కానీ ఏం అనట్లేదు, చాలా కూల్గానే ఉన్నాయి. నేను చుట్టూ తిరుగుతూ చూపిస్తున్నా కూడా నన్ను అయితే ఏమనలేదు. నేను చుట్టూ తిరుగుతూ చూపించాను అనమాట. ఇప్పుడు ఈ గుడికి మళ్ళీ ఈ చివరికి వచ్చాను నేను, వెనక పక్క నుంచి వెస్ట్ సైడ్లో. చూడండి కొండలు మాత్రం అంతే అద్భుతంగా ఉన్నాయి. ఆ కొండల పక్కన గ్రీనరీ. ఈ షెడ్ అనమాట ఇది. ఈ షెడ్ ఇందాక ముందు పక్క నుంచి చూపించా, ఇప్పుడు వెనక పక్క నుంచి వచ్చాను. ఈ ఆంజనేయ స్వామి గుడి ఇది. ఆంజనేయ స్వామి ద్వారక పాలకుడు కదా స్వామివారికి, అందుకే ఆయన గుడి ఫస్ట్ ఉంది. అక్కడే మనం కొండెక్కేటప్పుడే అక్కడ ఉన్నాడు, మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా ఉన్నాడు. వెనక ఉన్న ఈ ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి అక్కడ చిన్న కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో అర్చన టికెట్లు తీసుకోవడానికి కానీ అభిషేకం ఏదైనా పూజలు చేసుకోవాలంటే టికెట్లు అక్కడే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కొండ పక్క నుంచి కిందికి చూపిస్తున్నాను. ఈ ఊరు కొండ కింద ఉన్న ఊరు ఉంది కదా, ఆ ఊరు చూపిస్తున్నాను చూడండి. ఇది స్వామివారిది నామాలతో ఉన్న గుట్ట పక్క నుంచి దారులు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి, బెండ్ రోడ్లు అన్నీ. మొత్తం ఆ షెడ్లు వేసినాయి అన్ని ఫంక్షన్ హాల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి మొక్కులు తీర్చుకొని ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ షెడ్లన్నీ రెంట్కి తీసుకుంటారు. ఆ రెంట్కి తీసుకొని ఇక్కడ పైన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి వాళ్ళు ఇక అక్కడ పండగ చేసుకొని మొత్తం చూసుకొని వెళ్తారనమాట. ఈ దేవాలయం చరిత్ర వచ్చేటప్పటికి పూర్వం వ్యోములనే మహామునులు ప్రశాంతమైన జాగా కోసం వెతుక్కుంటూ ఈ మత్స్యగిరి కొండపైకి వచ్చారంట ఫ్రెండ్స్. ఈ మత్స్యగిరి కొండపైన వచ్చి వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతుండే వాళ్ళంట ఆ రోజుల్లో. అప్పుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని అంతం చేసి ఆయన ప్రశాంతత కోసం ఈ కొండపైకి వచ్చాడంట. ఆ కొండపైకి వచ్చినప్పుడు ఈ మునులంతా వెళ్ళి స్వామివారికి విన్నవించుకున్నారంట బాధలు. స్వామి, ఇట్లా ఇక్కడ ఉన్న రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు సహాయం చేయండి అని అడిగితే స్వామివారు దుష్టశక్తులను సంహరించినప్పుడు పెద్ద శబ్దం వచ్చి కొండ 3 ముక్కలుగా అయ్యిందంట. ఆ 3 ముక్కల్లో 3 కొండలుగా విభజించినట్టు అయిపోయింది. తర్వాత 3 కోనేరులుగా కూడా అయిందంట ఫ్రెండ్స్. ఆ 3 కోనేరులు అక్కడ మన గుడి ముందు ఉన్నాయి అన్నమాట. అవి మొత్తం నిండినప్పుడు ఒకే కోనేరులాగా కలిసిపోతుంది. ఇప్పుడు మీకు కనబడేదే స్వామివారి మెయిన్ గర్భగుడి ఫ్రెండ్స్. అది స్వామివారు పంతులు గారు నిలబడి ఉన్నది. స్వామివారు వచ్చేటప్పటికి శ్వాలగ్రామ రూపంలో స్వయంభూగా ఇక్కడ వెలిశాడు ఆయన. ఎందుకంటే మునుల కోరిక మేరకు ఆయన ఇక్కడే మత్య నరసింహస్వామిలాగా మత్యావతారంలో వెలిశాడు. అదే స్వామివారి గుడి. అక్కడ ఆయన స్వయంభూగానే వెలిశాడు. అది ఈ గుడి చరిత్ర అనమాట. ఈ గుడిలో వచ్చేటప్పటికి ఈ గుడి చుట్టూన కోనేరులో చేపలన్నీ మీసాలతో ఉంటాయి అన్నమాట. వాటికి 3 నామాలు ఉంటాయి అన్నమాట స్వామివారి గుర్తుగా. అందుకే స్వామివారిని మత్య నరసింహస్వామి అని చెప్పేసి పిలుస్తారు. మత్యాద్రి కొండ అని, మత్యగిరి కొండ అని, వేముల కొండ అని చెప్పేసి కూడా ఈ గుట్టని పిలుస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఆ గుట్ట పైన స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ స్వామివారి వెనకాలే మళ్ళీ ఇంకొక గుడి ఉంది. ఆ గుడి కూడా స్వామివారే అక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారినే ప్రతిష్ఠించారు అందులో. ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారు స్వయంభూగా వెలిసిందేమో, ఆయన చేప రూపంలో వెలిశారనమాట. ఈ దీంట్లో ఉన్న చేపలు మొత్తం మార్పుడుగాలని చేపలు ఉంటాయి చూసారా ఫ్రెండ్స్. ఆ చేపలు ఉంటాయి అనమాట. ఆ చేపలకు పైన నామాలు ఉంటాయి. ఆ చేపలను ఎవరు తినకూడదు అనమాట. ఇది నరసింహస్వామి గుడి. నరసింహస్వామి వారు లోపల ఉన్నాడు ఆయన. మొత్తం నేను ఇది గుడి ఆవరణలో తిరుగుతూ మీకు కూడా చూపించాను. తర్వాత ఇక్కడే ఈ కోనేరు లోపల చేపలు కనపడుతున్నాయని దాంట్లో చూపిస్తున్నా కానీ ఈ వస్తూనే పోతున్నాయి, ఫుల్గా బయటికి కనబడట్లేదు. మొత్తం గుడి కూడా వెనకాల వచ్చాను. గుడి వెనకాల నుంచి ఇది కూడా మొత్తం రాయిపైనే ఉంది ఫ్రెండ్స్. ఈ గుడి కూడా స్వామివారు స్వయంభూగా వెలిచారు కాబట్టి కాలక్రమేణా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే గుడి లేదు. ఇప్పుడు ఈ గుడి స్వామివారి గుడి కానుకొనే పక్కన అమ్మవారి గుడి ఉంది. అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ తల్లిని కూడా చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి పక్కనే బయటకు వస్తుంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామి వారే ఈ దేవాలయానికి ద్వారపాలకునిగా వ్యవహరిస్తున్నాడు ఆయన. చూడండి ఎంత బాగుంది ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ స్వామివారి ఎదురుగా ఒక ఒంటె బొమ్మ ఉంది. దానికి వెనకాలే ఈ మొత్తం ఒక రావి చెట్టు, వేప చెట్టు పెట్టి కలిపి పెట్టారు. దీనికి మొత్తం భక్తులు ముడుపులు కడుతున్నారనమాట. వాళ్ళ నమ్మకం అనమాట. ఏది మొక్కుకున్నా అది తీరుతుందని చెప్పేసి ఆ ముడుపులన్నీ ఇక్కడ ఈ గ్రిల్కి, ఎల్లో కలర్ గ్రిల్కి కడుతున్నారు. ఎందుకంటే ఆ గ్రిల్లు మధ్యలో 2 వేప చెట్టు, రావి చెట్టు 2 చెట్లు ఉన్నాయన్నమాట. ఇది ఆంజనేయ స్వామి వరండా ఇది.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది అయిపోయింది స్వామివారి దర్శనం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బాట పట్టుకుని హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఇది వెనక పక్క రోడ్డు అనమాట, ఇందాక వచ్చిన రోడ్డు కాదు ఇది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఆ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం ఉండాలని, అలాగే గణేష్ మహారాజ్ ఆశీర్వాదం ఉండాలని. ఎందుకంటే మీకు ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. సూర్యదేవుడు అస్తమించే టైం అని చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో ఆకాశం. ఈ కొండల మధ్యలో నుంచి దారి అనమాట ఇది. ఈ దారి వచ్చేటప్పటికి మనకు ఈ ఒలిగొండ నార్కట్పల్లి హైవేకి కనెక్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చిన రోడ్డు కంటే ఈ రోడ్డు చాలా ఈజీగా ఉంది, ప్లస్ పెద్ద రోడ్డు ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు కూడా. 2 కొండల మధ్యలో నుంచి ప్రయాణం. అక్కడి నుంచి కూడా కొండపై నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి కూడా కొండల మధ్యలో నుంచే దిగుతున్నాం. చూడండి ఈ 2 కొండలు, మళ్ళీ అక్కడ ఒక కొండ, 3 కొండలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 కొండల పక్క 2 కొండల మధ్యలో నుంచి ఒక సైడ్ 2 కొండలున్నాయి, ఒక సైడ్ ఒక కొండ ఉంది. రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ రోడ్ అయితే మీకు ఈజీ అనమాట. ఫస్ట్ మేము వచ్చిన రోడ్డు కంటే ఈ రోడ్డు ఈజీ. అదేమో సింగిల్ రోడ్, ఓన్లీ 20 ఫీట్ రోడ్డే. ఇది వచ్చేటప్పటికి 60 ఫీట్ రోడ్ ఉంది. మళ్ళీ కిందికి దిగేటప్పటికి మళ్ళీ అక్కడ డబల్ వేస్ వచ్చినాయి. ఎందుకంటే ఇది మొత్తం వెంచర్ వేశారు ఇక్కడ ఈ 2 కొండల కింద. అద్భుతంగా షెడ్లు కట్టారు ఫంక్షన్లు చేసుకోవడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. చూడండి ఎలా ఉన్నాయి కొండలు, మాత్రం అద్భుతమైన కొండలు ఉన్నాయి ఇక్కడ. కింద చెట్లు గ్రీనరీ తిరుగా తీసింది, ఆకుపచ్చని. వర్షాలు పడడం వల్ల పిట్ట చూడు, పాల పిట్ట. ఇక్కడ నుంచి డబల్ రోడ్ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. డబల్ రోడ్ వేశారు, మంచిగా మధ్యలో మొక్కలు పెట్టారు. ఈ రోడ్ జస్ట్ ఇక్కడ నుంచి అయితే మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలనే ఉంది. రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉంది, లొకేషన్ కూడా అద్భుతంగా ఉంది. గుట్టలు అయితే ఆ గుట్టలకు మొత్తం ఆకుపచ్చగా మొత్తం మొక్కలన్నీ పెరిగి ఆ బండ కింది వరకు చూడండి, ఏదో అతుక్కున్నట్టుగా మొత్తం గ్రీనరీ అతుక్కపోయింది. స్వామివారిది ఇది 2వ గేట్ అనమాట. ఈ గేట్లో నుంచి వెళ్ళి బయటికి రాగానే రైట్కి వెళ్తే నార్కట్పల్లి, లెఫ్ట్కి వెళ్తే ఒలిగొండ. ఈ సూర్యదేవుడు అస్తమించే సైడ్ ఏమో ఒలిగొండ, రైట్కి ఏమో నార్కట్పల్లి. అసలు అద్భుతంగా ఉంది చూడండి ఎలా ఉంది. హైవే ఇది, స్టేట్ హైవే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక మేము బాయ్ చెప్పేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ మరొకసారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.